హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఆర్సీబీ టీం ప్లేయర్ల మీద అయితే విపరీతమైన ట్రోలింగ్ అయితే జరుగుతుంది. నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్ అయింది. దాంట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు. చూస్తే కనుక వాళ్ళు జస్ట్ ముగ్గురు ప్లేయర్స్ కలిసి ఎవరైతే బేతెల్ ఉన్నారో అండ్ ఆల్సో సాల్ట్ అండ్ లియామ్ లివింగ్స్టన్ అయితే ఇద్దరు సాల్ట్ డక్ అయితే అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు చూసుకుని బేతెల్ వచ్చేసి మనకి 7 రన్స్ కొట్టాడు. సో ముగ్గురిది కలుపుకుంటే కనుక ఇక్కడ సెవెన్ రన్సే కొట్టారు వీళ్ళు ఓవరాల్ 19 బాల్స్ అని. విపరీతమైన ఇన్స్టాగ్రామ్ ట్రోలింగ్ అవుతుంది. నేను మార్నింగ్ లేచి చూసేసరికి ఏంట్రా ఇంత ట్రోలింగ్ ఎందుకు అవుతుందిరా బాబు అని అయితే నాకు అర్థం కాలేదు. ఒక ఐపీఎల్ స్టార్ట్ అవుతున్న ముందు కొద్దిగా ట్రోలింగ్ అనేది ఒక టీం మీద ఒకటి చేసుకోవడం ఓకే, బట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో కూడా ఆర్సీబీ ప్లేయర్ల మీద ఎందుకు, అంటే ఆర్సీబీ ప్లేయర్స్ వీళ్ళు అన్నట్టు ఎందుకు చేస్తున్నారని అయితే నాకైతే అర్థం కాలేదు. బట్ దీని గురించి కొద్దిగా ఏంటి అసలు ఎందుకు ఇంత ట్రోలింగ్ అవుతుందని కొద్దిగా చెక్ చేయడానికి ట్రై చేస్తే కనుక, కొద్దిగా రీసెంట్గా వెళ్తే కనుక మన ఆర్సీబీ మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు బేతల్ ఉన్నాడు, తను రీసెంట్ ఫామ్ బాగుంది, కౌంటీస్లో మంచిగా ఆడుతున్నాడు. అండ్ ఆల్సో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలామంది కూడా వీళ్ళందరు పర్ఫార్మెన్స్లో అంటే వేరే కంట్రీలో ఆడుతున్నప్పుడు కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ని ప్రొజెక్ట్ చేస్తూ మనం ఆర్సీబీకి వచ్చిన తర్వాత ఇట్లాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది, చాలా స్ట్రాంగ్ టీం అని చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అది ఓకే, ఫ్యాన్స్ అన్నప్పుడు ఆ మాత్రం అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యాన్ వార్స్ ఉన్నాయి కూడా ఒక 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 రేంజ్ వరకు ఓకే అని చెప్పొచ్చు. అంటే ఈ ఫ్యాన్స్ని వీళ్ళనడం ఓకే, నార్మల్గా అనిపిస్తానా కూడా రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఇది ఒక లెవెల్ దాటిందని అయితే అనిపించింది. ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ ఒక పబ్లిక్ ఫంక్షన్లో అనుకుంటా తన మైక్ ఆఫ్ అయినప్పుడు ఒక కామెంట్ అనేది చేశాడు. ఇదేంటి ఆర్సీబీ ఫ్యాన్ ఎవరన్నా మైక్ ఆఫ్ చేశారన్నట్టు. తను జోవిల్గా అన్నా లేకపోతే సీరియస్గా అన్నా లేదంటే పబ్లిక్ మీటింగ్ ఒక జోష్ తీయడానికన్నా ఒక అనకుండా ఉండాల్సింది ఆర్సీబీ అని, బట్ ఒక జోవియల్గానే అన్నట్టు అనిపించినా కూడా దాన్ని సీరియస్గా అయితే టర్న్అవుట్ అయిందని చెప్పొచ్చు. చూస్తే కనుక ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి ట్విట్టర్ హ్యాండిల్స్ ఏదైతే గైక్వాడ్ అవుట్ అయిండో నెక్స్ట్ మ్యాచ్లో అవుట్ అయినప్పుడు కీపర్ వచ్చేసి మనకి ఆర్సీబీ కీపర్గా అన్నట్టు, ఇది కూడా ఆర్సీబీ పర్సనే అన్నట్టు చెప్పడంతో అక్కడి నుంచి ఇంకా పెద్ద మంటగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కనుక దీని మీద ట్రోలింగ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అని చెప్పవచ్చు. బట్ క్రికెట్ కంటే ఇక్కడ ట్రోలింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో మనం వీడియోలో చేస్తున్నప్పుడు కూడా ఏదైతే ఐపీఎల్ ఆప్షన్ టైంలో విల్ జాక్స్ని వదులుకున్నప్పుడు నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే, మీరు కనుక ఆర్సీబీ ఫ్యాన్ని పక్కన పెట్టుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్ సెలెక్ట్ చేసే టీం అనేది మేనేజ్మెంట్ కంటే బెటర్ ఉంటుంది అని అయితే నేనైతే చెప్పడం జరిగింది. నాకైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ తోటి అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే విల్ జాక్స్ని ఎవరైతే మనం చూసుకే అహ్మదాబాద్లో సెంచరీ కొట్టాడు, అది కూడా ఎట్లాంటి ప్లేయర్ల మీద బ్యాటింగ్ చేశాడంటే అక్కడ మనకి నూర్ అహ్మద్ మిస్టరీ స్పిన్నరు, లెగ్ స్పిన్నరు, చైనామెన్ అండ్ ఆల్సో రషీద్ ఖాన్లు ఉన్న దగ్గర వాళ్ళని సిక్స్లు కొట్టి అక్కడ సెంచరీ చేసిన విల్ జాక్స్ని వదులుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆర్సీబీ ఏంటి ఎందుకు వదులుకుందని. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వీళ్ళు ముగ్గురులో ఇద్దరు వచ్చేసి మిస్టరీ స్పిన్నర్కి అవుట్ అయ్యారు. మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తికి. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా కూడా నేను ఆ రోజు చెప్పిందే ఈరోజు రైట్ అయింది. సో ట్రోలింగ్ పక్కన పెట్టేస్తే కనుక ఏదైతే వీళ్ళు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో అది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. ఇక్కడ మిస్టరీ స్పిన్నర్ ఇక్కడ దొరికిపోయారు, ఇక్కడ సెంచరీ కొట్టిన ప్లేయర్ని మీరు వదులుకున్నారు అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇండియాలో చేసి కూడా. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది కూడా నచ్చదు. నేను ఆల్రెడీ విల్ జాక్స్ మీదనే ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి, ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను చూడండి, మా ఛానల్లో వెళ్ళిన మీకు ఆ వీడియో అయితే దొరికిపోతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్యాన్స్ వరకు ఫ్యాన్ వారు ఉన్న ప్రాబ్లం లేదు, బట్ మేనేజ్మెంట్ లెవెల్ ఏదైతే హయ్యర్ లెవెల్ ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా అదర్ టీమ్స్ మీద ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అయితే నేనైతే మన వీడియో ద్వారా చెప్తున్నాను. బట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొట్టుకుంటారు, అది నడుస్తూనే ఉంటుంది. సో తుషార్ దేశ్పాండే కూడా ఒకటి కామెంట్ చేశాడు, ఏదైతే సెమీఫైనల్ ఓడిపోయినప్పుడు కూడా అది కూడా నచ్చలేదు, తన్ని కూడా బయట పెట్టేసినారు, ఆ సిఎస్కేలో కంటిన్యూ చేయలేదు. సో ఫ్యాన్ వార్స్ ఏదైతే ఉందో అది తగ్గాలని నేత అనుకుంటున్నా, తగ్గదు నాకు తెలుసు. బట్ స్టిల్
మన ఫ్యాన్స్ని ఏ ఫ్యాన్స్ని అయినా సరే రెస్పెక్ట్ చేయాలి. ఒక క్రికెట్ ఎన్విరాన్మెంట్లో క్రికెట్ గురించి మాట్లాడుకోవడం ఓకే. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను ఆర్సీబీ మేనేజ్మెంట్ నచ్చట్లేదు, ఎందుకు వాళ్ళు తీసుకున్న డిసిజన్ అని చెప్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా నచ్చకపోవచ్చు. బట్ పర్సనల్ అటాక్స్ అయితే చేయకుండా ఉంటే బాగుంటుంది. అది ఒక ఏంటంటే ఇది కొట్టలేదు కదా అన్నట్టు, ఆర్సీబీ ఫ్యాన్లు పర్ఫార్మెన్స్ చేయలేదు అన్నట్టు ట్రోలింగ్ చేయడం అయితే వద్దు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆడుతున్నప్పుడు వద్దు. మీరు పర్సనల్గా ఏదైతే ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయో అప్పుడు అనుకున్న ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.